మన పాలమూరు బిడ్డ అయినటువంటి శ్రీమతి డికే అరుణ గారికి, బాబు ఆగండి బాబు, ఈ యొక్క వేదికను అలంకరించేటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు, ఉన్న కార్యకర్తలకు, మరి నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది, కొద్దిసేపు ముగిస్తా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలాసేపు నుంచి అందరూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మొన్న పాలమూరు వస్తే మా శ్రీనివాస్ రెడ్డి సాబ్ మీటింగ్ పెట్టిండు పైన పార్లమెంట్ మన బీజేపీ ఆఫీస్లో. కిందికి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాకు విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. సార్, ఇది మీరు కౌన్సిల్లో రేస్ చేయాలి సార్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ సార్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే కరెక్టేనే అమ్మా, కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సార్ మీరు ఎమ్మెల్సీ కారా సార్, మరి మా ఎమ్మెల్సీ ఎవరని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా. నేను పాలమూరు జిల్లా కార్యకర్తలకు, మేధావులకు, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. వారికి నేను పాదాభినందనలు ఈరోజు ఇక్కడ నేను చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నన్ను మొట్టమొదటిసారిగా ఆశీర్వదించి, రెండోసారి కూడా చాలా నేరోలో నేను ఓడిపోయినటువంటి విషయాన్ని ఉంది. ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో ఒక భాగము. కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తారు. నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను తరచుగా మహబూబ్ నగర్ వచ్చే, మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలతో నాకు ఉన్నటువంటి ఒక ఆత్మ అనుబంధం చెప్తున్నాను. నేను చాలా దగ్గరతో అందరితో నాకు అనుభవం ఉందని చెప్పి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కాదు సభగా స్వాగతించేది, ఈవెన్ ప్రకృతి కూడా, దేవుడు కూడా మనకు వాన ద్వారా మనం స్వాగతించే ఈ యొక్క భూమి ఏ మహబూబ్ నగర్ అయితే ఇక్కడ వానలు పడవు, ఇక్కడ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటాయి, ఇక్కడ పంటలు పండవు అనేటటువంటి ఒక భూమిలో బ్రహ్మాండమైన వానలు పడుతూ ఉన్నాయి. నిజంగా ఆ భగవంతుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి మనకు ఈరోజు సహకరించారు మనకి కార్యక్రమానికి. రెండో విషయం వచ్చే వరకు మహబూబ్ నగర్ అనగానే ఈ వలసల ఒక జిల్లా అనేటువంటి పేరు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా, ఇంకా వలసలు పోవని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాది ఇదే జిల్లా అని చెప్పారు. నేను కూడా ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వలసలు తగ్గలే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి, చాలా మంది ప్రజలు వలసలు పోతున్నారు. ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది, సమస్య బాధ్యత మీది. ఇక్కడ ఉన్నటువంటి నెట్టంపాడు కానీ, ఇక్కడ ఉన్న జూరాల కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు ఏది ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్కు పొలాలకు నీళ్లు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రిని గుర్తు చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటా ఉన్నారు. 19 నెలలు అయిపోయింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం మర్చిపోండి. ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏది మాట్లాడలేదు. మీరు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ పోతా ఉన్నారు, ఓస్కార్ అవార్డు కోసం పోతారు, భాస్కర్ అవార్డు కోసం పోతారు, అది మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల్ని మరి మర్చిపోవద్దు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి. కానీ మొన్న మీరు చేసినటువంటి కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46% సరే, 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంట్లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసంగానే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా
అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతున్నాను. ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని. మత మార్పుడు ఉంటాయి కానీ కుల మార్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారు తెలియదేమో, వారి రాహుల్ గాంధీ చెప్పలే పాపం. రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలుసు, ఆయన కూడా తెలియకపోవచ్చులే. అయితే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మా క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ క్యాబినెట్లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోరు మీరు. మా క్యాబినెట్లో 27 మంది ఉన్నారు, మీ క్యాబినెట్లో 2 మాత్రమే ఉన్నారు. మీరా బీసీల గురించి మాట్లాడేది? బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ, మీరు పెట్టలే. మీరు ఓబీసీ కమిషను, ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కులాల పేరు మీద మీరు ఏదైతే ఏదో చెప్తా ఉన్నారో, ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణన కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సస్ కులగణన ఉంటుంది. కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన. మీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేస్తామని చెప్పేసి. మీరు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, అక్కడ ఏవో చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, మీరు కానీ తెలంగాణ బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఈరోజు ఏ గురుకులాల్లో అయితే మన వెనకబడిన తరగతులు మన ఒక బలహీన వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు గురుకులాల్లో చనిపోతున్నారు, అనారోగ్యత ఉన్నారు, హాస్పిటల్ చేరుతా ఉన్నారు. దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్తా అడుగుతున్నాం మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం అరుణమ్మ గారు దానికి 100 కోట్లు ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. అక్కడ పంతులకు సరైనటువంటి జీతాలు రావట్లేదు ప్రొఫెసర్లకు. అక్కడ 300 మంది సంబంధించినటువంటి మీకు కెపాసిటీ ఉంది. 700 మంది ఉంటే 300 మంది సరిపోయే బాత్రూమ్లు ఉన్నాయి. మహిళలకు అక్కడ రక్షణ లేదు.